అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కేరళలోని పొన్నం బలమేడు కొండ ప్రాంతంలో ప్రతి ఏడాది మకర జ్యోతి దివ్య దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ రోజు అంటే జనవరి 15 సోమవారం రోజున సూర్యుడు మకర రాశిలోకి సంచరిస్తాడు. కాబట్టి నేటి నుంచే దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు మొదలవుతాయి. మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకోవడం వందల ఏళ్ల నుండి ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో శబరిమల అయ్యప్ప దేవుడి మకర జ్యోతి కూడా అయ్యప్ప భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనుంది. కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయాన్ని మకర జ్యోతి దర్శనం రోజు ప్రతి ఏడాది లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సందర్శిస్తారు. అయితే ఈ రోజు మకర జ్యోతి భక్తులకు కనిపించే అవకాశాలున్నాయి. శబరిమల ఆలయాన్ని సందర్శించలేని వారు ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్ మకర విలక్కు ఉత్సవ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కూడా చూడొచ్చు. అయితే ఈ జ్యోతి దర్శించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల వ్యక్తుల జీవితాల్లో చాలా రకాల మార్పులు సంభవిస్తాయి. అయితే ఇదే క్రమంలో శుభ సమయాలు కూడా మొదలవుతాయి. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో మాలలు వేసుకోవడం వల్ల అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. పంచాంగం ప్రకారం జనవరి 15న అయ్యప్ప జ్యోతి కనిపించనుంది. సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య ఈ జ్యోతి కనిపిస్తుందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం మకర జ్యోతి భక్తులకు కనిపిస్తుంది. కేరళ రాష్ట్ర ప్రజలు దీనినే మకర విలక్కు వార్షిక పండుగ అని కూడా అంటారు. ఈ వార్షిక ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటారు. ఈ జ్యోతిని దర్శించుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి జ్యోతిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.